రైతు సోదరులకు నమస్కారం అండి. ప్రస్తుతం రైతులు ఏ ప్రాంతంలో ఎలాంటి పంటలు పండియాలన్నా కూడా కోతలతోటి పెద్ద సమస్య అనేది ఏర్పడింది. ఇది చేపట్టి కొంతమంది రైతులు వ్యవసాయాన్ని కూడా వదిలిపెట్టే పరిస్థితిలో ఉన్నారు. అయితే మనం ఇక్కడ ఈ గుట్ట పక్కన ఒక రైతు 5 ఎకరాల మొక్కజొన్న, ఎకరం శనగసేను సాగు చేస్తున్నాడు. దాన్ని కోతల నుంచి కాపాడుకోవడానికి తన సొంత పద్ధతిలో, అంటే ఎలాంటి ఇంజనీర్ కానీ టెక్నీషియన్ కానీ అవసరం లేకుండా తన సొంత ఉపాయంతో సోలార్ ఫెన్సింగ్ అనేది 5 ఎకరాలకి ఏర్పాటు చేయడం జరిగింది. రైతుని మనం దీనికి ఎంత ఖర్చు వచ్చింది, దీన్ని ఎలాంటి విధానాలు అనుసరించి పిడి చేసుకుంటూ అనేది మనం ఈ వీడియోలో రైతుని అడిగి తెలుసుకుందాం. రైతు మనకి అందుబాటులో ఉన్నారు, ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ సోలార్ మీరు ఎక్కడ తెచ్చారు, ఎంత ఖర్చు అయింది? సోలారు మహబూబాద్లో తీసుకొచ్చిన. దీనికి టోటల్ కాస్ట్ వచ్చి 20,000 రూపాయలు అయింది. మొత్తం 20,000కి ఎంతవరకు వచ్చింది మీకు ఫెన్సింగ్? ఇది ఫెన్సింగ్ అంటే ఇప్పుడు ఈ టోటల్ ఫెన్సింగ్ వచ్చి 15 ఎకరాల కెపాసిటీ తీసుకొచ్చి దీన్ని ఒక 3 ఎకరాల వరకు అయితే 3 ఎకరాల వరకు ప్రజెంట్గా ఫిట్ చేశారు. దీని స్ట్రెంత్ వచ్చి 15 ఎకరాలకి. 15 ఎకరాలు. అయితే ఇప్పుడు 20,000లో మీకు ఏమేమి ఐటమ్స్ ఇచ్చారు? 20,000లో ఈ బాక్స్, సోలార్ ప్యానల్, దీంతో పాటు ఎక్సెల్ బ్యాటరీ ఇచ్చింది. ఈ 3 సెట్ కలిపి 13,500కి ఇచ్చింది. ఈ సెట్ వరకే? వైర్ ఎక్స్ట్రానా? వైర్ ఎక్స్ట్రా. వైర్ ఎంత పడ్డది ఒక బెండల్? అది జట్కా వైరు. ఒక బెండల్ వచ్చేసి 10 కేజీలు ఉంటుంది. 10 కేజీలది 1,600 రూపాయలకి ఇచ్చింది. ఎన్ని మీటర్లు ఉంటుంది అందులో? 900 మీటర్లు ఉంటుంది అని చెప్పింది. 900 మీటర్లు ఒక బెండల్లో ఉంటుంది. 10 కేజీలకు 900 మీటర్లు ఉంటుంది. మీకు ఎన్ని బెండల్స్ పట్టినాయి? ఇప్పుడు మీరు వేసిన 3 ఎకరాలకి? 3 ఎకరాలకు అయితే ప్రజెంట్ 2 బెండలు పట్టినాయి. 2 బెండలు 3 ఎకరాలకు సరిపోయింది. అంటే ఆయన లెక్క ప్రకారంగా 900 మీటర్లు ఉంటుంది. అంటే ఈ వైర్లో రకాలు ఉంటాయంట కదా, మీరు తెచ్చిన రకం ఏంటిది? అది నేను తెచ్చిన క్లచ్ వైర్ టైప్ ఉంటుంది. కొద్దిగా వెయిట్లెస్ అంటే ఇప్పుడు వర్షానికి తడితే జంగు రావడం అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? వర్షానికి అయితే జంగు ఏం రాలేదు. ఒకసారి ఆల్మోస్ట్ వర్షం వచ్చిపోయింది. వచ్చిన కాంజలు అయితే అట్నే ఉంది, తెల్లగా అయితే ఎలాంటి జంగు రాలేదు. ఇప్పుడు మీకు దానికి సంబంధించిన ఇన్సులేటర్లు ఉంటాయి కదా, ఒక్కొక్క పోల్ కి మీరు ఎన్ని ఇన్సులేటర్లు ఫిట్ చేసారు? ఇన్సులేటర్ కాస్ట్ ఎంత పడ్డది? మేమైతే 6 లైన్ల ఒక 6 లైన్లు వేసినాం. 6 వరుసలు వేసినాం. 6 వరుసల కంటే ఒక పోల్ కి వచ్చేసి 6 ఇన్సులేటర్లు పట్టినాయి. ఇన్సులేటర్ కాస్ట్? ఇన్సులేటర్ వచ్చేసి 3 రూపాయలు. ఒక ఇన్సులేటర్ 3 రూపాయలు పడ్డది. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఎకరాలకి ఎన్ని గుంజలు బాధ వేసారు? 50 గుంజలు బాగారు. 50 గుంజలు బాధారు ఒక్కొక్క దానికి. అంటే మీకు ఇప్పుడు 300 ఇన్సులేటర్లు సరిపోయినాయి. 300 ఇన్సులేటర్లు 3 ఎకరాలకి పూర్తిగా సరిపోయినాయి. ఓకే అండి. ఇప్పుడు దీని పవర్ కలెక్షన్ ఉంది కదా, మీరు సొంతంగా ఇచ్చుకున్నారా, ఎవరైనా టెక్నీషియన్ తీసుకొచ్చారా? టెక్నీషియన్ ఏం తీసుకురాలే, ఆయన మనకు బాక్స్ అమ్మిన ఆయన చెప్పిండు. దాని ప్రకారం మనం ఫిట్ చేసుకున్నాం. మీ ప్లాన్ ప్రకారమే ఫిట్ చేసుకున్నాం. ఎవరు టెక్నీషియన్ ఇప్పుడు టెక్నీషియన్ మామూలుగా అడిగి చూస్తే ఎంత తీసుకుంటుంది దీనికి? 1,500 అడిగింది వీడికి రావడానికి. 1,500 సర్వీస్ ఛార్జ్ ఆయనకి ఏంది ఇచ్చేది అని చెప్పి మీరు సొంతంగా ఇట్లా ఐడియా ప్రకారం చెప్పిండు. మేము దాన్ని ఏమంటే ఫిట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఇది ఫిట్ చేసినాక మీకు కోతుల తాకిడి ఏమన్నా ఉందా? కోతులు తాకిడి అనేది లేదు. ఆ ఏరియా నుంచి అట్నుంచి అటే, ఇక గుట్టకాంచి అటే పోతున్నాయి. తీగల కాడికి కూడా అట్లే. ఇంత ముందు మీరు ఈ సోలార్ రాకముందు ఏమైనా ఉపాయాలు చేశారు దీని చుట్టూ? వల కట్టినా. 3,000 రూపాయలు తీసుకొచ్చి 10 కేజీల వల కట్టినా. 300 రూపాయల కేజీ వల. 10 కేజీల వల కట్టి ఆ వల పైకి ఎక్కి కిందికి దిగొస్తాను మంచిగా. అట్లా ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు వాళ్ళతోటి? ప్రతి సంవత్సరం అంతే. ఇక వల ఏంటంటే జస్ట్ అట్లా సడన్ గా తాత్కాలికం అంతే. వాళ్ళకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక మనిషి కూర్చున్నంత విలువ ఉన్నది. అంటే ఇప్పుడు మామూలుగా ఒక 5 ఎకరాలకి ఏ ఫెన్సింగ్ ఫిట్ చేయాలంటే ఒక 20,000లో కంప్లీట్ అయింది. 5 ఎకరాలకి 20,000లో కంప్లీట్ అయింది. దీనికి మీరు ఫిట్ చేసిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయ అట్లాంటిది ఏమన్నా ఉందా? ఫిట్ చేయడం అంటే మనం లేనప్పుడు మేకలు కానీ గొర్రెలు ఇట్లా తగిలి ఒక వైర్ మెలకలు పడేస్తాయి. అట్లాంటి తప్ప ఎలాంటి ఇష్యూస్ ఏం, అంటే పవర్ సప్లై అనేది ఆగిపోవడం లాంటివి ఏం లేవు. ఇప్పుడు మీరు ఇది ఫిట్ చేశారు కదా సోలార్ అనేది, ఈ సోలార్ ఫిట్ చేసిన తర్వాత ఫిట్ చేయక ముందు మీకు కోతులు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి? మమ్మల్ని అన్నం కూడా తినిచ్చేది కదా, మనం కొట్టడం వెనక పోవడం, అసలు మళ్ళీ వస్తూనే ఉంటాయి.
ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్నది. మన పని మన నీళ్లు కట్టుకోవడం కానీ, మందులు కొట్టుకోవడం కానీ, చేనులలో ఏదైనా పని ఉంటే మన పని మనం హాయిగా చేసుకోవచ్చు. ఓకే, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఓకే. ఈ కలెక్షన్లు ఎట్టించుకోవాలి? కలెక్షన్లు మామూలుగా చెప్పుదా సార్? కలెక్షన్లు అంటే ఇప్పుడు బ్యాటరీ ఇది ఒకటి ప్లస్ ఉన్నది, ఇది ఒకటి మైనస్ ఉన్నది. ఈ మైనస్ ని ఎర్త్కి ఇచ్చినాం. ఓకే, ఎర్త్కి ఇచ్చి ప్లస్ డైరెక్ట్ తీసుకుపోయి వైర్ కి ఇచ్చినాం అక్కడ ఫెన్సింగ్ కి. ఇప్పుడు ప్యానల్ నుంచి డైరెక్ట్ బ్యాటరీకి ఇచ్చారా? లోపల ఏమైనా మీటర్ ఉంటుందా? నుంచి డైరెక్ట్ బ్యాటరీకి ఇచ్చినాం. బ్యాటరీ నుంచి డైరెక్ట్ ఫెన్సింగ్ కి ఇచ్చినాం. ఒకటి ఎర్త్ పెట్టుకున్నాం. ఓకే, అంటే ప్యానల్ నుంచి డైరెక్ట్ ప్లస్ కి మైనస్ కి బ్యాటరీకే ఇచ్చారు. మళ్ళీ బ్యాటరీలో నుంచి మీటర్లకి వెళ్ళి ఆటోమేటిక్ గా పవర్ బయటకు పోయి అన్ని కలెక్షన్లు ఉన్నాయి. ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా ఉన్నాయి. వాటి నుంచి ఇచ్చుకోరు, ఎర్త్ పెట్టారు. ఇది మైనస్, ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి సెంటర్కి. ఇది ప్లస్, ఇక్కడ నుంచి మూడో వైర్కి, మూడో వైర్ నుంచి మళ్ళీ లాస్ట్ పై వైర్కి. ఇప్పుడు అక్కడ కలెక్షన్స్ కూడా మీరే కలెక్షన్లు కూడా జంబ్లింగ్ సిస్టమ్ అన్నమాట. ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఒకటి అంటే మనం ప్లస్ మైనస్ కలవకుండా ఇచ్చుకున్నాం. 3 వైర్లకు ప్లస్, 3 వైర్లకు మైనస్. ఓకే, ఓకే. ఇప్పుడు ఎర్త్ పెట్టారు కదా, ఎర్త్కి వాటర్ పోయాలన్నా డైలీ? నేనైతే పోస్తాను డైలీ వాటర్. రోజుకు ఒక 4-3 లీటర్లు అన్ని వాటర్ పోతాను. ఓకే, అది వర్షం లేకపోతే ఆడ గుంట చేసుకున్నా, ఒక రాడు పెట్టినా. ఇప్పుడు మీరు వాడే బ్యాటరీ ఏ టైప్ బ్యాటరీ? ఇది డ్రై టైప్ బ్యాటరీ, వాటర్ బ్యాటరీ కాదు. ఈ డ్రై బ్యాటరీకి వాటర్ బ్యాటరీకి తేడా ఏంది? కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ఏదైనా ఎర్త్ అయినా తట్టుకుంటుంది అనే ఉద్దేశంతో ఈ డ్రై బ్యాటరీ ఇచ్చింది. ఛార్జింగ్ కూడా దబ్బున అవుతుంది అన్నాడు. అంటే స్పీడ్ ఛార్జింగ్ అవుతుంది, స్పీడ్గా అవుతుంది అన్నాడు ఛార్జింగ్. ఇది సక్సెస్ అయింది. నాకెంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఒక 2 మనుషుల్ని కూలీలను జీతకాలను పెట్టుకున్నంత ప్రశాంతంగా ఉన్నది. ఇది నేను స్టార్టింగ్ లో ఫిట్ చేయలే, తెచ్చి పక్కగా పెట్టుకున్నా. ఇత్తనాలు వేసినాక వేద్దామని. ఇక నేను శనగలు వేసే రోజు నన్ను శనగలు కూడా వేయలే కోతులు. నేను ఒక పక్క వేసుకుంటా పోతా అంటే ఒక పక్క ఏరుకుంటుంది తిన్నాయి. శనగలు వేసిన తర్వాత దీన్ని ఫిట్ వేసిన తర్వాత కొంచెం పని తీరికైనాక దీన్ని ఫిట్ చేసినాక హాయిగా నేను ఇప్పుడు రోజు పొద్దున 9 గంటలకు వస్తా బావి కాడికి. మీ పని మీరు ప్రశాంతంగా ప్రశాంతంగా. అది కరెంట్ లేకున్నా కానీ దాన్ని ముట్టుకోవట్లే. బంద్ చేసి ఉన్నా కానీ ముట్టుకోవట్లేదు, చేనులకు రావట్లేదు. భయపడ్డాయి ఒకసారి తాకిడి. ఓకే, మీరు చూసిరంటే ఈ చుట్టుపక్కల చాలా మంది పెట్టుకోవచ్చు దీన్ని. ఇప్పుడు నాతో పాటు మా పక్కన రైతు కూడా మన కనెక్షన్ అంటే మన స్తంభం చివరి నుంచి ఆయన కూడా వేసుకున్నాడు. ఆయన ఒక 5 ఎకరాలు, ఒక దగ్గర ఒక 500 మీటర్లు కవర్ చేసినాం మీ ఇద్దరం ఈ గుట్ట చుట్టూ. ఆల్మోస్ట్ మీరు కవర్ చేయడం వల్ల కింద రైతులు చూడండి ఎంత మంది ఉన్నారో. కింద చాలా మంది రైతులు కావాలి దగ్గర 50-60 ఎకరాల మందం కవర్ చేస్తారు. ఎందుకంటే ఈ గుట్ట మించి కోతిని కిందికి దిక్కుండా చేసారు ఇద్దరు రైతులు కలిసి. ఓకే అండి, సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు 20,000 కాస్ట్ తోటి 5 ఎకరాల వరకు ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది పెట్టుకోవచ్చు అని మనకి రమేష్ చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా ఫెన్సింగ్ని పెట్టుకోవాలంటే ఇప్పుడు రైతు రమేష్ చెప్పిన పద్ధతులు మీరు ఆచరించి మీ సొంతంగా టెక్నీషియన్ అవసరం లేకుండా పెట్టుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. మీ పంటని రక్షించుకోవడానికి కోతుల నుంచి కానీ మిగతా ఏమైనా కుక్కలు, నక్కలు, అడిపందులు, మేకలు, గొర్రెలు ఏవి కూడా రాకుండా ప్రశాంతంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు రైతులకి. ఎందుకంటే రైతులు రకరకాలుగా ప్రతి సంవత్సరం 4 నుంచి 5 ఎకరాలకు కట్టాలంటే 4-5 వేలు వాళ్ళకే ఖర్చు పెట్టాలి. అది పెట్టినా కూడా దానివల్ల ఉపయోగం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది పనిచేయదు. అట్లా 3 ఏళ్లలో 15-20 వేలకు ఆ వల ఖర్చు కూడా వస్తుంది. అదేదో వన్ టైం మీరు సోలార్ ఫెన్సింగ్ తెచ్చుకొని ఉంటే ఇది మీకు లైఫ్ టైం ఉంటుంది, మీరు వాడుకునే దాన్ని బట్టి, మీ జాగ్రత్తను బట్టి. కాబట్టి రైతు సోదరులందరూ తక్కువ ఖర్చులో 20,000లో 5 ఎకరాల వరకు ఫెన్సింగ్ దీన్ని పెట్టుకోవచ్చు. సంతోషంగా, ఆరోగ్యంగా, ఎలాంటి ఈ కోతల గురించి టెన్షన్ లేకుండా, రిస్క్ లేకుండా తెల్లారిన దాకా నిమ్మలంగా పండుకొని లేచి వచ్చి పంటను చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.